బుజ్జి సండే కదా, ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషలా? ఈరోజు నీతో పాటు నేను కూడా మార్కెట్కి వస్తాను. నీకు నచ్చినవి అయితే నువ్వు తీసుకో. నీకు ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు వండుతాను, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. అన్ని రకాలు నాకు వద్దు, నాకు జస్ట్ 2 ఐటమ్స్ చాలు. 2 ఐటమ్సా? అయితే గోంగూర చికెన్ అండ్ ఫిష్. ఓకేనా? మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజైతే నేను కూడా మా ఆయనతో పాటు మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. చూసేద్దాం రండి. మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ లైవ్ ఫిష్ ఉంది, మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మేమైతే లైవ్ ఫిష్ కాకుండా చందవం తీసుకున్నాము. ఇది సముద్రపు చందవ, కేజీన్నర అయితే పడింది. చికెన్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం రండి. చికెన్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర అయితే ఉండాలి కదా, మరి ఆ గోంగూర తీసుకోవడానికి వెళ్ళిపోదాం రండి. మార్కెట్లో గోంగూర అయితే తీసుకున్నాం. ఈ ఆడవాళ్ళు ఏంటంటేనండి, వాళ్ళు చేసిన పని ఎంత అయితే మనకు చేసిన పని ఇంత, మనకు చెప్పే పని ఇంత. సారీ, ఇప్పుడు ఈ గోంగూరకున్న ప్రతి ఒక్క ఆకును కూడా నేను విడదీసి ఆవిడకి ఇవ్వాలి. ఇస్తే ఆవిడ గారు రుచికరమైన వంట చేస్తారు. అందరి ఇళ్లలో ఇంతేనా, నా ఇంట్లోనే ఇంతేనా? నేను చాలాసార్లు నేను మిమ్మల్ని అడిగే ఉంటాను. మా ఇంట్లో మాత్రం పరిస్థితి ఎలాగే ఉంటుంది, ఎప్పుడు మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఈరోజు మా ఆవిడ గారికి సాయం కూడా చేసేద్దాం. సో గోంగూర అయితే ఈరోజు చింపేసుకుందాం. అన్నీ కూడా మనమే చేయాలంటే ఎంత కష్టం. భర్తలు సాయం చేయాలా లేదా? అలా అయితేనే మనకు కూడా వండాలి చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుందా రాదా చెప్పండి మీరే. కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఇలా మనం చింపుకున్న గోంగూరని ఇందులో పెట్టేసుకుందాం. దీన్ని మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని మనం గోంగూర చికెన్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్కి సాయం చేస్తే మనకు కూడా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనకు నచ్చిన ఉండి పెడతారు, మనం అడిగింది చేస్తారు, కసురుకోరు. ఇలా మనం చేయడం వల్ల అంతా ప్రజలంతా వాళ్ళ మీద పడేసామనుకోండి, వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మనసులో ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట, నా భర్త నాకు సాయం చేస్తే బాగున్నాను, నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడుతున్నాను. సో వాళ్ళు అన్నింటిలో సమానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోగలరు, మనం ఎంత కొంత సాయం చేయాలి. సో ఈరోజు నా ప్రయత్నంలో నేను చేస్తాను. ఈరోజనే కాదండి, నేను ఎవ్రీడే, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి ప్రతి దాంట్లో కూడా నేను సాయంగా ఉంటాను. ఆవిడకి అది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నేను సాయం చేస్తాను. ప్రతి విషయంలో కూడా నేను చెప్పుకుంటున్నాను కాదు, ఈ విషయం ఆవిడ చెప్పాలి యాక్చువల్గా. నిజమే, ఇతను చెప్పింది మాత్రం నిజమే. అన్ని విషయాల్లో నాకైతే హెల్ప్ చేస్తారు, మరి ఎవరు చేస్తారో లేమో తెలియదే నాకు. ఇతను మాత్రం నాకు అన్ని విషయాల్లో సాయం చేస్తారు. నేను ఒక పరంగా లక్కీ అని అనుకుంటున్నాను. నేనైతే పిల్ల అవ్వకముందు ఎంతగా ఒక ఇదిలా ఉండేదాన్ని, ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాను. నాకు చిన్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు పిల్ల అవ్వకముందు నేనేం అడిగితే అది ఎలా తెచ్చిచ్చేవారో, ఇతను కూడా సేమ్ అదే, నేను ఏది ఆర్డర్ చేస్తే అది తెచ్చేవారు. దీన్ని బట్టి చూస్తే మీకు ఏం అర్థమైంది? వీళ్ళకి పెళ్ళి అవ్వకముందు వీళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టాలు పడ్డారు, పెళ్ళైన తర్వాత నేను కష్టాలు పడతాను. బాబు ఏం చేస్తాం, జస్ట్ ఫన్. ఏం నా వంటలతో నీకు హ్యాపీ లేవా? సూపర్ సూపర్. వంటలు మాత్రం అనుకండి, వంటల విషయంలో చూసుకుంటే ఏ మాట కా మాట ఈవిడ ఇరగ తీసేస్తుంది వంటలు. ఆ విషయంలో అయితే మాత్రం మా అత్తగారు అయితే ఎంత బాగా చేస్తారో, ఎంత బాగా వండుతారో వంటలు, యాస్టీజ్ అలాగే ఈవిడ కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఈవిడ చేసిన వంటలు తినాలంటే, నాకు చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్గా జనరల్గా అందరూ బయట ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, నాకు బయట ఫుడ్ తినాలంటే ఇంట్రెస్టే రాదు. అదే హోమ్ మేడ్ ఫుడ్ అంటే లొట్టలు వేసుకుంటూ మరీ తింటా. మా శ్రీమతి గారు ఉన్నారంటే బయట ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంట్లో ఫుడ్ తింటారు. ఏమని అడిగితే మేము ఎప్పుడు వండుతాం కదా, గరిట తిప్పుతాం కదా, మాకు బోర్ కొట్టేస్తుంది, బయట తింటే బాగుంటుంది అంటారు. బయట ఏముండుతుంది, అది ఏం బాగోదు బయటది. యాక్చువల్గా అది ఎలా వండుతాడో మన అందరికీ తెలిసిందే. మనం ఏదో మన టేస్ట్ సెల్స్ని మనం సాటిస్ఫై చేయడానికి బయట తింటాం, కానీ బయట అమౌంట్ వేస్ట్ తప్ప ఫుడ్ వర్త్ కాదు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో తిని 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 పిల్లయ్యాక కూడా వండుకొని చేసుకొని తినేసరికి తినబుద్ధి అవుతుంది. పిల్లవక ముందే ఎలాగో అలా పేరెంట్స్ పెట్టేది ఒంట్లో ఇంట్లో ఉంది కదా, అలా తింటాం. చూడండి, ఆడవాళ్ళతో వచ్చే తంటేది. షాపింగ్ అంటే ఓ బ్యాగ్ ఊపుకొని ప్యాకెట్ పారిపోద్ది పిల్ల. బయటికి ఎంత షికారు చేయమనండి చేస్తాను, సినిమాలు అంటే నేను చూడను, చిరాకు. ఈరోజు వైజాగ్ తీసుకెళ్ళమనండి, వెళ్తాం.
గండ హత్తి తీసుకెళ్ళమనండి వెళ్దాం, లేకపోతే వంట చేయకూరు తిరుగుదాం పద అంటే రెడీ, నిమిషంలో రెడీ అయిపోతాను. చిన్న చెప్పు. ఉల్లిపాయలు కోసేస్తావా? చూసారా, ఇప్పుడే సాయం కింద గోంగూర ఉలుస్తున్నాను, చింపుతున్నాను, అప్పుడే ఉల్లిపాయలు కోసేమంటుంది. ఒక పని చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే రెండో పని కూడా మంచిగా చేస్తారు. ఈ ఆడలంతా ఇంతేనండి. నాకు అలర్జీ ఉంది, ఉల్లిపాయలు కోస్తే కళ్ళు ఉండదు. అవును, మాకేది చల్లగా ఉంటది కంట్లోనే. అది మీకు వరం. మొత్తానికి గోంగూర నుంచి ఆకులన్నీ తుంచేశాను. సో ఇదైతే ఇంత వచ్చింది. దీన్ని మా శ్రీమతి గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. తెచ్చిన ఐటమ్స్ అయితే ఇలా మ్యారినేట్ అయితే చేసుకున్నాను. చూసేయండి మీరు కూడా. చేత్తో కలిస్తే కారం అని చెప్పి గరిటతో కలుపుతున్నాను. మా శ్రీమతి గారు అయితే టేస్ట్ కోసం స్పెషల్గా ఆవిడ చేతులతో మసాలాలు అయితే తయారు చేసింది అనమాట. మసాలా ముద్ద అంటారు దీన్ని. ఇందులో క్యాజు, ఆనియన్, టమాటా, బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ పువ్వు అంటారు చూడండి, వెల్లుల్లి, ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా వేయించింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి మిక్స్ చేసేసుకొని మసాలా ముద్దను తయారు చేసుకుందాం. గ్రైండ్ చేసిన మసాలా ముద్ద అయితే రెడీ. దీంతో టేస్ట్ మరింత ఎక్కువగా యాడ్ అవుతుంది. గోంగూర చికెన్ కోసం దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బాగా ముద్దగా తయారు చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను అయితే వేసేసుకుందాం మనం, ఎందుకంటే ఫిష్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసేసాం కాబట్టి. ఫ్రెండ్స్ చూసారా, ఇందాక మనం తీసిన గోంగూర ఎంత వచ్చిందో ఇప్పుడు చూసారా, దాన్ని మెత్తగా ముద్ద చేసేసరికి పిడికడ కూడా రాలేదు. దీన్ని ఇప్పుడు గోంగూర చికెన్లో యాడ్ చేసేసుకుందాం. ఫిష్ మసాలా అయితే మంచి ఫ్లేవర్గా అరోమా స్మెల్ అయితే వస్తుంది, గుమగుమలు ఆడుతుంది అనుకోండి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. మసాలా పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చేపలు అయితే వేసేద్దాం. మనం ఇది తీసుకునే సముద్రం చందవు కాబట్టి దీన్ని మనం మెల్లిగా కలుపుకోవాలి. స్మూత్గా ఉంటుంది కాబట్టి ముక్కలన్నీ వేగిన తర్వాత మనం వాటర్ అయితే వేసేసుకుందాం. దీన్ని ఇంకో 10 నిమిషాలు అలా ఉడికించేసి లాస్ట్లో దానికి టచ్అప్ ఇచ్చేసి దించేసుకుందాం. ఇప్పుడు చికెన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ అండ్ ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఇందులోనే కరివేపాకు కూడా వేసేద్దాం. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఇవి వేగాక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవి బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ అనేది ఇందులో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి అయితే వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసే వేస్తాను, ఎక్కువగా నిల్వైతే ఉంచను. మేమైతే మా వంట బిజీలో ఉండగా వీడు చూడండి శవాసనం వేసేసాడు. చేపల కర్రీ అయితే ఉడికిపోయింది. ఫైనల్ టచ్అప్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. జనరల్గా మనకు తెలిసిన విషయమే, చేపలు వేడిగా ఉండేటకన్నా చల్లగా ఉండేటప్పుడు టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఫ్రెష్గా అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దంచుకొని వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మాత్రం ఇందులో వేసుకుందాం. ఇందులో అయితే బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇది కొంచెం బాగా వేగాక మనం గోంగూరను అయితే వేసుకుందాం. చికెన్ అయితే వేగిపోయింది. ఇందులో గోంగూరను అయితే మిక్స్ చేసుకుందాం. మనకి సరిపడా గోంగూరను అయితే మనం మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మరీ ఎక్కువ అయినా పుల్ల అయితే ఎక్కువైపోద్ది. మనం కొంచెం వాటర్ వేసుకొని అది బాయిల్ చేసుకొని చూసుకోవాలి ఫస్ట్. ఇది బాయిల్ అయిపోతే ఒక 10 minutesలో బాయిల్ అయిపోయాక దించేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ అయితే అడుగుదాం. చూసేయండి ఒకసారి మీరు కూడా దగ్గర నుంచి. మా శ్రీమతి గారు చేసిన వంటలు అయితే టేస్ట్ చూసి రివ్యూ చెప్పేద్దాం. మా శ్రీమతి గారు కూడా చూడండి బాస్మతి రైస్తో రైస్ ఉండారనమాట. చూద్దాం ఈరోజు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి. మా శ్రీమతి గారు ఉండిన వంటల్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. ముందుగా గోంగూర చికెన్ వేసుకుందాం. స్ట్రక్చర్ అయితే బాగుంది, టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. మా శ్రీవారు అయితే ఎందులో అయినా మొక్కలే తింటారు, మీకు తెలిసిందే కదా. గోంగూర చికెన్ అయితే చాలా చక్కగా ఉడికింది. టేస్ట్ కూడా, పీస్ కూడా చాలా మెత్తగా ఉంది. టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి రెగ్యులర్ గా తినే చికెన్ కన్నా ఈ పులుపు తగులుతుంటే ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుంది. చిన్న ఫిష్ కూడా టేస్ట్ చేసే, ఫిష్ కూడా టేస్ట్ చేసి చూసాను. ఫిష్ కూడా చాలా చక్కగా ఉడికింది, టేస్ట్ బాగుంది.
ఇది ఇంకా మంచిగా ఫ్లేవర్ రావడానికి కారణం ఏంటంటే మసాలాలన్నీ మీకు స్టార్టింగ్ చూపించాను కదండి వీడియోలో, బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ మసాలా అనేది మిక్స్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. చాలా అంటే చాలా డిఫరెంట్ గా రెస్టారెంట్ స్టైల్లో ఉంది టేస్ట్ అనేది. టేస్ట్ చాలా ఉంటుంది. బాగుంది. మనం ఎప్పుడు వైట్ చందమే తింటాం కాబట్టి ఇది గట్టుకుంది ఇది చందమ. నేను తీసుకున్న చందవ రెడ్గా ఉంది, బాగుంది. రెడ్ అండ్ బ్లాక్ టేస్ట్ చాలా చక్కగా ఉంది. లేదు ఏం లేవు. మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లో ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వామి షెరీ క్రియేషన్స్. మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం మరో కొత్త రకం వీడియోతో. ఈ రోజు మళ్ళీ వేరంగా అయిపోయింది. మా లంచ్ అయితే వేరంగా అవుతుంది. సండే ఎప్పుడు మా లంచ్ టైం వచ్చేసరికి మాక్సిమం 4 లేదా 4:30 అవుతుంది ఈవినింగ్. బట్ ఈ రోజు 1:30 కల్లా తినేస్తున్నాం మేము ఫస్ట్ టైం. ఎందుకంటే సండే ఆఫీస్ క్లోజింగ్ కదా, సెలవు ఉంటుంది, 10 వరకు పడుకుంటాం, లేచేసరికి బద్దకంగా అన్ని చేసుకుంటాం కాబట్టి. సో ఈ రోజు మాత్రం చాలా వేగంగా ఉండేసుకున్నాం, వేగంగా తినేస్తున్నాం కూడా. మిరాకిల్ అనే చెప్పాలి.